హైదరాబాద్ వాసులకు జలమండల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వాతావరణ శాఖ మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జలమండల అధికారులు అప్రమత్తమయ్యారు. జంట జలాశయాలు సందర్శించి ముందు జాగ్రత్తగా నీటిని విడుదల చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఎగువ నుండి ఉస్మాన్ సాగర్ కు 300 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా 3 గేట్లను తెరచి 2028 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. అటు హిమాయత్ సాగర్ కు 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 2 గేట్లు 3 ఫీట్లు తెరిచి 2000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ వాసులకు జలమండల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వాతావరణ శాఖ మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జలమండల అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, జంట జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. హిమాయత్ సాగర్ 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం చేయడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్దేవి ప్రస్తుతం ఏదైతే గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలు కావచ్చు, సుమారుగా గత నెల చివరి వారంలో కురిసినటువంటి అటు భారీ వర్షాల నేపథ్యంలో కూడా జంట జలాశయాలకు భారీగా వచ్చినటువంటి వరద నీరుతో అటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ నదిలో కూడా నీరంతా కూడా విడుదలిచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అత్యధికంగా అటు 35,000 క్యూసెక్ల నీటిని కూడా ఒక్కసారిగా విడుదలిచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. అక్కడక్కడ కూడా పూర్తిగా ఒక బ్రిడ్జిల పైన ఏదైతే మూసీపై ఉన్నటువంటి బ్రిడ్జిల పై నుంచి కూడా పూర్తిగా నీరంతా కూడా ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా అటు ఎంజీపీఎస్ బస్టాండ్ లో కూడా భారీ స్థాయిలో వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఈసారి చూసినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి అటు ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా కూడా అటు జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేవల కావచ్చు, అలాగే వికారాబాద్ జిల్లాతో పాటుగా కూడా అనంతగిరి కొండల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు జంట జలాశయాలను పరిశీలించినటువంటి జలమండలికి సంబంధించినటువంటి ఎండీ అశోక్ రెడ్డి కూడా దానిపై ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టాలు అంటే ఇప్పటికే ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే నిండుకుండలా ఉన్నటువంటి ఒక జంట జలాశయాలు కూడా పూర్తిగా ఆ యొక్క నీరంతా కూడా వచ్చి ఉండడంతో పాటుగా కూడా మరొకసారి ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో అంతా కూడా ఒక్కసారిగా వచ్చి చేరితే మరొకసారి ఆ నీటినంతా కూడా ఒక్కసారిగా విడుదల చేసేటువంటి పరిస్థితిని మరొకసారి ఎదుర్కోకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఆ యొక్క నీటిని కూడా భారీ వర్షాల నేపథ్యంలో దిగువ ప్రాంతానికి విడుదల చేసేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేపట్టాలని అటు అధికారులను కూడా ఆదేశించారు. ఇటు ఆ యొక్క జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా ప్రస్తుతం ఇన్ఫ్లో తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఎగువ ప్రాంతాల నుంచి మరొకసారి వర్షం వస్తే ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క జంట జలాశయాల నుంచి కూడా నీటిని కూడా దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తారు. అటు ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ కు సంబంధించి 3 గేట్లను కూడా ఒక అడుగు మేర తెరిచి ఆ యొక్క నీటిని కూడా సుమారుగా 2028 క్యూసెక్ల నీటిని కూడా మూసీ నదిలోకి విడుదల చేసినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. అలాగే హిమాయత్ సాగర్ కూడా 400 క్యూసెక్ల వరద నీరు కూడా ప్రస్తుతం ఇన్ఫ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే 2 గేట్లను కూడా 3 ఫీట్లు మేర తెరిచి అటు 2000కు పైగా క్యూసెక్ల నీటిని కూడా దిగువ ప్రాంతాల్లోకి విడుదల చేస్తారు. అంతేకాకుండా అటు ప్రస్తుతం మనం మూసీకి ఈ యొక్క జంట జలాశయాలతో పాటుగా కాకుండా ప్రస్తుతం మనం హైదరాబాద్ నడిబొట్టున్నటువంటి హుస్సేన్ సాగర్ నుంచి కూడా సుమారుగా ప్రతిరోజు 1000 క్యూసెక్ల నీటిని కూడా ఆ యొక్క మూసీలోకి విడుదల చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. వీటన్నింటితో కలిపి ముఖ్యంగా మొత్తం అటు ఈ యొక్క ఏదైతే మూసీలో సుమారుగా 5000 క్యూసెక్ల నీటిని కూడా ప్రస్తుతం ప్రవహించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఏదైతే ఆ యొక్క వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి ఆ యొక్క ఆరెంజ్ అలర్ట్ కూడా మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొన్న జరిగినటువంటి పరిస్థితులు కూడా మరొకసారి పునరావృతం అవ్వకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలో భాగంగానే ముందస్తుగా ఈ యొక్క నీరంతా కూడా ముందుగా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నివాసితులు కావచ్చు, అలాగే మూసీ పరివాహక ప్రాంతాలకు ఆనుకున్నటువంటి
ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా ఇప్పటికే అటు మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను కూడా గతంలో తొలగించి వారందరికీ కూడా అటు డబుల్ బెడ్రూమ్ లకు పంపించినటువంటి ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ యొక్క రివర్ బెడ్ లోనే కొంతమంది నివాసం ఏర్పాటు చేసుకుని అంటే అక్కడ సుమారుగా ఒక అంతస్తు 2 అంతస్తులో ఉన్నటువంటి వారు కూడా ఖాళీ చేయకుండా ఉన్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వారితో కూడా ప్రభుత్వం తరఫున ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు కూడా వారితో మాట్లాడి వారిని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దేవి. ఆల్ రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.